పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన కొన్ని సంఘాలు కట్టారన్నమాట. ఆ దినాల్లో సంఘమును పరిశుద్ధాత్మ చేత కట్టడం జరిగింది. ఎందుకనంటే ఆ రోజుల్లో వారు కష్టపడ్డారు కనుక ఈ రోజున మనము వారు వేసిన పునాది మీద మనం కడుతున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు వారి యొక్క పునాది మీద వారు కట్టుకుంటూ వచ్చారు. వారు కట్టిన పునాది మీద మనల్ని దేవుడు కట్టిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. యూదులకైనాను గ్రీసు దేశస్థులకైనాను దేవుని సంఘమునకైనాను అభ్యంతరం కలగజేయకండి. దేవునికి స్తోత్రం. అభ్యంతరము కలగజేయకండి. ఇది చాలా ఆలోచించవలసిన విషయం అన్నమాట. చాలామంది అభ్యంతరముగా నడుస్తున్నారు. దేవుని సంఘానికి అభ్యంతరముగా నడుస్తున్నారు. అలాగ నడవకూడదు. ఎలా నడవకూడదంట? అభ్యంతరముగా నడవకూడదు. అభ్యంతరం అంటే ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభు వారు ఒక విషయాన్ని చెప్పారు. అభ్యంతరాలు రాక మానవ కానీ ఎవరి వలన వస్తుందో వారి మెడకి రాయి కట్టి, తిరగటి రాయి కట్టి సముద్రంలో వదలటము మేలంట. సంఘానికి అభ్యంతరాలు తీసుకురాకూడదు. ఎవ్వరు కూడా అభ్యంతరాలు తీసుకురాకూడదు. మన వలన సంఘం పాడైపోకూడదు. మన వలన దేవుని సేవ పాడవకూడదు. దేవుని పరిచర్య పాడు చేయకూడదు. ఓ సంఘంలో సభలు పెట్టారంట. ఏం పెట్టారంట? మీటింగ్స్ పెట్టారంట. మీటింగ్స్ వరకు బాగానే ఉన్నారంట. మీటింగ్లోనంట బంగాళదుంప పేలిందంట. ఏం పేలిందంట? బంగాళదుంప పేలిందంట. ఎందుకంటే సభల్లోనూ లాస్ట్ రోజున ఏం జరిగిద్దంటే కొంచెము చికెను కొంచెము బంగాళదుంప కలిపి వండారంట. అందరికి భోజనాలు. ఒకరికంట బంగాళదుంప ముక్కలే పడ్డాయంట. మాంసం ముక్కలు పడలేదు. ఏం పడలేదు చెప్పండి? నిజంగా జరిగిందండి ఇది. నేను ఆయా ప్రాంతాలకి వెళ్ళినప్పుడు నేను వింటాను. ఆ బంగాళదుంప ముక్కలు పడిన వ్యక్తి అన్నదంట, అదిగో ఆ లోలికేమో మాంసం ముక్కలేసి నాకేం బంగాళదుంప ముక్కలు వేసారని చెప్తే, ఎవరికైతే బంగాళదుంప ముక్కలు అడ్డాయో వాళ్ళందరూ చర్చి మానేశారంట. ఏంటి బంగాళదుంపకేనా చర్చి మానేయటం? దేవుని సేవను పాడు చేసేయటం, దేవుని పరిచర్యను పాడు చేసేయటం. చాలామంది కొన్నిసార్లు ఆలోచన చేయాలి. యేసు ప్రభు వారు అన్నారు,
అభ్యంతరాలు రాక మానవు, కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చిందో వారిని మెడకు తిరగట్టి రాయి కట్టి సముద్రంలో పడవేయటం మేలన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? అభ్యంతరాలు తీసుకురావటం గొప్పతనం కాదు, కానీ అభ్యంతరాలని సరి చేసుకునటం చాలా గొప్ప పని. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు సంఘముతో చెప్తున్న మాట ఏంటంటే, యూదులకైనాను గ్రీసు దేశస్థులకైనాను దేవుని సంఘమునకైనాను అభ్యంతరము కలగజేయకండి. ఇలాగను నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనం కోరుసు అన్ని విషయాలు అందరినీ సంతోషపెట్టాను. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడే మనం కష్టాన్ని భరించేవారిగా ఉండాలన్నమాట. ఎలా ఉండాలి చెప్పండి? కష్టాన్ని భరించేవారిలాగా ఉండాలి, ఓర్చుకోవాలన్నమాట. ఓర్చుకుంటేనంట కోడిగుడ్డు అంట సట్టెడు అవుతుందంట. ఏమవుతుంది చెప్పండి? కోడిగుడ్డు సట్టెడు అవుతుందంట. ఓరుమన్నది ఉండాలి. ఒక ఆవిడంట సభల్లోనూ కారం ఇచ్చిందంట. ఏమిచ్చిందంట? ఏమిచ్చిందమ్మా నారాయణమ్మ? కారం ఇచ్చిందంట. పాస్టర్ గారు లాస్ట్ రోజు చెప్తాడు కదా, ఈయన చెప్పడం మర్చిపోయాడండి. ఏమైంది? చెప్పడం మర్చిపోయాడండి. మర్చిపోయాడు ఆయన. టెన్షన్ కదా, ఆ సౌండ్ సిస్టముల్ని, ఆ వచ్చిన దైవ సేవకుల్ని, ఆ పరిచర్యసి బిడ్డలందరిని చెప్పి ఈ కారం ఇచ్చిన ఆవిడని మర్చిపోతే తెల్లారి పొద్దున్న వచ్చి నేను కారం ఇచ్చాను, నువ్వు చెప్పలేదు, నీ చర్చికి రానన్నది. దేవుని స్తోత్రం. వెంటనే పాస్టర్ గారు నీరైపోయాడంట. అమ్మా నేనేదో మర్చిపోయినమ్మా, తెలియక ఇలా చేసానమ్మా, మర్చిపోయినమ్మా అన్నా సరే. అబ్బాయి లేదు, నీవెందుకు మర్చిపోతావు, నువ్వు పెద్ద తెలివిగలడు అయితేనే. దేవుని స్తోత్రం. ఆమె ఏం చేసిందంటే మొత్తానికి ఆ ఇంట్లో వాళ్ళని ఆఫ్ చేసేసిందంట. దేవునికి స్తోత్రం. అనేకులు రక్షణ పొందాలని మనం ఏం చేయాలంటే దేవునికిని సంఘానికిని మేలు చేసిన వారిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎలా ఉండాలనంట? దేవునికిని సంఘానికిని మేలు చేసేవారిగా ఉండాలంట. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు ఏమని? ఇలాగ నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుసు అన్ని విషయాల్లో అందరినీ సంతోష పెట్టుచున్నాను అని అంటాడు పౌలు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సంతోషపరుస్తున్నావా? వచ్చిన సంఘాన్ని సంతోషపరుస్తున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగని నేను విశ్వాసులది తప్పని, సంఘంలో తప్పని నేను చెప్పను. ఎందుకో తెలుసా? ప్రియులారా, సంఘాన్ని కూడా దైవజనుడు ఎలాగ ఉండాలని అంటే సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, సంఘాన్ని కాసే వ్యక్తిగా ఉండాలి. వారికి అర్థమయ్యే రీతిలో వారికి చెప్పాలి. వారి విషయంలో అవసరమైతే ఏంటి, కష్టపడాలి, బాధపడాలి, వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నమాట. అంతేగాని ఒక ఆత్మను సంపాదించాలంటే సేవకుడు ఎంత కష్టపడాలో తెలుసా? ఒక ఆత్మను సంపాదించడం అంటే అది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన గ్రామంలో, ఈ స్థలంలో దేవుడు పిలిచాడని పరిచర్యలో చిన్న పాకేశం ఇక్కడ. ఆ పాకేసినప్పుడు నిజంగా చెప్పాలని అంటే ఆ పాకను ప్రతిష్ఠ చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకో తెలుసా? ఈడు సంఘం కట్టేసాడు అనేసి అనుకున్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈడు కూడా పాస్టర్ అయిపోయాడు అనుకున్నారు.
ఎవరు వెళ్ళకూడదు ఆ చర్చికి ప్రతిష్ఠ చేయటానికి అని మాట్లాడుకుని ఎవరు రాకుండా ఎవరిని రమ్మన్నా కానీ రాలేదు. ఒక అతని దగ్గరికి వెళ్ళాను. ఆయన అంటాడు కదా, మీరు 40 రోజులు ఉపవాసం చేయండి, అప్పుడు దేవుడు మాట్లాడతాడు కదా, నేను వస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని రోజులు ఉపవాసం చేయాలంట? 40 రోజులు ఉపవాసం చేయాలంటే నేను. దేవుని స్తోత్రం. నిజమేనండి. ఆ పాస్టర్ గారు ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ ఉపవాసం చేయటం మంచిదే. 40 రోజులు ఉపవాసం చేయమన్నాడు. లేదండి బాబు, దేవుడు నన్ను పిలిచాడు, నాకు చూపించాడు, మీరు వచ్చి ప్రతిష్ఠ చేయండి అని అంటే 40 రోజులు ఉపవాసం చేస్తే దేవుడు నాతో మాట్లాడతాడు, అప్పుడు నేను వచ్చి ప్రతిష్ఠ చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. సరే, ఏదో రకంగా మొత్తం మీద ప్రార్థన చేశాను, దేవుడిని అడిగాను. అడిగితే దేవుడు ఒక విషయం చూపించాడు నాకు. వీళ్ళ మనుషుల వైపు చూసి రావట్లేదు, నేను సెలవిచ్చాను కాబట్టి నువ్వు ఈ మందిర ప్రతిష్టని ముందుకు తీసుకెళ్ళిపోమన్నాడు దేవుడు నన్ను. దేవునికి స్తోత్రం. ఇంకా చిన్న పేపర్ ఏం చేశాను, ప్రతిష్టాపికులు ఎవరనంటే పాస్టర్ సియోన్ కుమారే. అంటే నా పెళ్ళికి నేనే. ఎవరంట? నా పెళ్ళికి నేనే. దేవుని స్తోత్రం. నా మందిరానికి నేనే ప్రతిష్టాపకుడిని అయ్యాను. నేను అక్కడ సియోన్ కుమార్ అని చెప్తే ఇక్కడ నుండి బంటిమెల్లి మొత్తం ఇవన్నీ కల్దిన మండలం, కృత్వేన మండలం, బంటిమెల్లి మండలం సైకిల్ వేసుకుని పేపర్లు పంచిపెట్టేసి మొత్తం మీద ఏం చేశానంటే, ప్రియులరా, నా తోటి సేవకులు ఉన్నారు కొందరు, వాళ్ళు కూడా ఎదరకు రావట్లేదు. నేను ఇళ్ళకే కానీ మందిరాలకి కాదు అంటున్నాడు ఒక ఆయన. సరే అనుకుని మొత్తం మీద ఆ రోజున ప్రతిష్ట పెట్టాం. పెట్టిన తర్వాత కొందరు సేవకులు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశానంటే, అందులో ఒక పాస్టర్ గారిని అన్నాను, అయ్యగారు మీరు ప్రతిష్ఠించండి అన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరనంటే పెదలంక సువన్ రాజయ్య గారు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రతిష్ఠ చేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ప్రతిష్ఠ చేసిన తర్వాత వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, అయ్యా ఎవరి సంఘాలు కూడా రాకూడదు, ఏ సంఘస్థులు రాకూడదు, ఇదిగో ఈయనకి నువ్వు పిలిచావు కాబట్టి, ఇదిగో నువ్వు పిలిచాడని అన్నావు కాబట్టి, అంటున్నాడు కాబట్టి, నువ్వే నూతనంగా ఆత్మను పంపించిన ఆయన ఏ సంఘస్థులు కూడా రాకూడదో అని ప్రార్థన చేసి వెళ్ళారు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగుంది, అంతే కదా. ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత 6 మాసాలు ఎవరూ లేరండి. 6 మాసాలు నేను ఎంత కష్టపడ్డానో దేవుని దగ్గర అంటే మామూలుగా కష్టపడలేదు. 6 మాసాల తర్వాత 6గురు వచ్చారండి చర్చికి. 6గురు వచ్చారు. 6 మాసాల తర్వాత 6గురు వచ్చారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రియులారా, ఒక ఆత్మను సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసా సేవకుడు? ఎంత బాధపడాలో తెలుసా? దేవుని దగ్గర ఎంత దోచాడాలో తెలుసా? కడుపు కట్టుకుని కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మామూలు విషయం కాదు. ఒక ఆత్మను సంపాదించాలి. అంతగా సంపాదించిన ఆత్మలో చిటిక్రాని వెళ్ళిపోతున్నారు అంతే. ఈ చర్చ్ నచ్చలేదు నాకు, ఈ పాస్టర్ నచ్చలేదు. అభ్యంతరాలు తీసుకొస్తున్నారు ప్రియులారా. ఇది మన చర్చి విషయం కాదు, కొన్ని చర్చిల్లో జరుగుతున్న విషయాన్ని నేను చెప్తున్నా. ఒక ఆవిడ అంటుంది, మా చర్చికి వస్తానంటుందంట రాత్రి. ఒక ఆమె అన్ని చర్చిలు తిరిగేసింది మొత్తం. దేవుని స్తోత్రం. నేనన్నాను, అమ్మ మన చర్చికి వద్దామా అన్నాను నేను మా పిల్లలతోటి. మన చర్చికి రానివద్దమ్మా, ఎందుకంటే మన చర్చిలో కూడా ఉండదమ్మా. దేవుని స్తోత్రం. ఎందుకనంటే వాళ్ళకి నచ్చదు. ఇంకా ఒక చోట నచ్చినప్పుడు మరొక చోట నచ్చదు. ఎందుకో తెలుసా? ఒక గొంగల పురుగు ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొంగల పురుగు అంట ఏం చేసిందంట, ఎర్రగా ఉందని ఒక స్తంభం ఎక్కిందంట.
ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ఎరుపుగా ఉంది కదా, ఏమైనా దొరుకుతుంది ఏమని చూసిందంట. ఏం దొరకలేదు, ఏముంటుంది, రంగే తప్ప. దేవునికి స్తోత్రం. సరే, ఆ పక్క స్తంభం దగ్గరికి వెళ్ళి పచ్చగా ఉన్నది అది ఎక్కుదామనేసి అది ఎక్కిందంట. రంగులే తప్ప ఆ రంగు నుండి వచ్చేది దానికి ఏ పసరా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోయినప్పటికీ ఆ స్తంభం ఎక్కింది. అలాగే స్తంభాలన్నీ ఎక్కుకుంటూ వచ్చిందంట. ఏ స్తంభం ఎక్కినా కానీ దానికి నచ్చలేదంట. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకనంటే ప్రియులారా, ఆ చూసిన రంగినికి చూస్తుంది తప్ప అసలు ఆ స్తంభంలో ఉన్నది అసలు నిజమైన అది కర్ర లేకపోతే చెట్ట, లేకపోతే దానివల్ల పచ్చర, దానివలన మనకు ఆహారం వస్తుందని చూడలేదంట. దేవునికి స్తోత్రం. రంగులు చూసుకుంటా మారిందంట. దేవునికి స్తోత్రం కలిగింది. ఇలాగ కొందరు ఏం చేస్తారని అంటే అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటే వాళ్ళు పాడైపోతారు. కారణం ఏంటనంటే కుండీలో పెట్టిన మొక్కల్లాగా. ఎలాగంట చెప్పండి, మనం కుండీల్లో పెడతాం కదా మొక్కలు, ఏంటి అయ్యి అంటారు, పెళ్ళిళ్ళు కాడ లేకపోతే ఎక్కడన్నా కానీ కుండీలు అందానికి పెడతారు. అవి ఏం చేస్తాయి తెలుసు, కాయలు కాయు. నీళ్ళు ఎత్తా ఉంటే అంతవరకు ఎదుగుతుంది కానీ ఇంక బాగా ఎదగదు. దాని ఏరు కిందకి వెళ్ళటానికి కుండీలో ఉంది. ఈ మొక్కను తీసుకెళ్ళి ఆ పెళ్ళిగడ్డ ఎడతాడు, ఆ పెళ్ళిగడ్డని తీసుకొచ్చి ఈ పెళ్ళిగడ్డ ఎడతాడు, లేకపోతే ఇంకో ఫంక్షన్లో పెడతాడు, ఇంకో దాంట్లో పెడతాడు, ఇంకో దాంట్లో పెడతాడు, ఇంకో దాంట్లో పెడతాడు. ఏంటంటే డబ్బుల గురించి పెడతా ఉంటాడు. ఇది ఎప్పుడు కూడా ఏమో చూసేవారికి ఇది పచ్చని చెట్టులాగానే కనిపిస్తుంది కానీ దాన్ని కాయలు కాసే అవకాశం లేదు. కారణం ఏంటని అంటే ఒక చోటన నాటబడిన మొక్క అయి ఉన్నదండి. అది ఏమై ఉన్నదంటే చెప్పండి, ఒక చోటని నాటబడిన మొక్క అయి ఉన్నది. కారణం ఏంటంటే అది కుండీలో ఉంది కనుక దాని వేరు భూమిలోకి తన్నే అవకాశం లేదు కనుక అది ఫలించటానికి అవకాశం లేకపోయింది. ప్రియులారా, మనం కుండీల్లో ఉన్న మొక్కల్లాగాను ఉండకూడదు. ఎలాగుండాలనంటే దేవుని సన్నిధిలో దావీదు అంటాడు కదా, నేను యెహోవా మందిరములో నాటబడిన ఒలేవే చెట్టు వలె ఉన్నాను. ఒలేవ చెట్టు వలె ఉన్నాను నేను. నువ్వు ఎలాగుండాలో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు నాటబడిన వ్యక్తిగా ఉండాలి అన్నమాట. దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. అలాగే దైవజనుని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నువ్వు ఫలిస్తామంట. అప్పుడే నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. కొలషీలకు రాసిన పత్రిక 3:17 కూడా చూద్దాం. దేవుడు నిజమైన ద్రాక్షవల్లి అయితే తీగల మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీగలంట. అమ్మో, ఇలా తెలిసింది. తీగలంటే ఇలాగే. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక ఆయన ఈగలు అన్నాడంట. ఈగలు ఏం చేస్తాయి చెప్పండి అమ్మ, ఏం చేస్తాయి ఈగలు చెప్పండి? ఇక్కడ ఆలుతాయి, అక్కడ ఆలుతాయి, అక్కడ తోలేత ఇంకో చోటన ఆలుతాయి, అక్కడ తోలేత ఇంకో చోటన ఆలుతాయి, అక్కడ తోలేత ఇంకో చోటన ఆలుతాయి. ఈగలు. మనం ఈగలం కాదు, తీగలం. దేవునికి స్తోత్రం. తీగ ఆయనలోనే అంటికట్టి ఉంటే ఫలిస్తుంది అన్నమాట. తీగ ఫలించాలని అంటే ఎక్కడ అంటికట్ట ఉండాలి? ఆ దేవునిలో అంటికట్టి ఉండాలి. ఆయన ద్రాక్షవల్లి అయితే మనం తీగలమే. మన తీగలమే ఫలించాలని అంటే దేవునితోటి అంటికట్టి ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి 3:17. కొలసి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి.
సమస్తమును ఆయన పేరట చేయుడి. చెయ్యండి. మనం మాట చేత కానీ క్రియ చేత కానీ ఎలా ఉండాలని అంటే, తండ్రి అయిన దేవుని చేత మనం పిలువబడిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు మనల్ని పిలిచాడు కదా, మనల్ని ఎప్పుడైనా సిగ్గుపరుస్తాడా? సిగ్గుపరచడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సంఘము ఎలా ఉండాలని అంటే, దేవుడు ఎవరి ద్వారా నిన్ను పిలిచాడో, ఎవరి ద్వారా దేవుని సన్నిధిలోకి వచ్చావో, ఎవరి ద్వారా నువ్వు స్థిరపడ్డావో వారితోటి నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మేలొచ్చినా, కీడొచ్చినా, ఏమొచ్చినా ఎవరితో ఉండాలి చెప్పండి? సంఘముతోటే ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. నీవు అటు ఇటు కుండీలో ఉన్న మొక్క వలె ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఫలించమాట, నువ్వు ఫలించు. ఈనాడు చాలామంది ఫలించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అటు ఇటు తిరగటం వలన, అటు ఇటు తిరగటం వలన. తిరగకూడదు, అది దేవునికి నచ్చదు అసలు. మనం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 నెలల తర్వాత 6 వచ్చారండి. 6 వచ్చిన తర్వాత ఆ 6 తర్వాత అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా దేవుడు ఇస్తానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అద్భుతాలు చేస్తానే ఉన్నాడు. ఓ పక్కన నిందలు, ఓ పక్కన అవమానాలు, ఓ పక్కన రకరకాల సంతోషాలు, సమాధానం. ఎటువైపు చూసామంటే మేము దేవుని వైపే చూసాం. నిందల వైపు చూడలేదు, అవమానాల వైపు చూడలేదు, ఎవరి వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూసాం మేము. దేవునికి స్తోత్రం. పిలిచిన దేవుని వైపు చూసాం. ప్రియులారా, మనం నేర్చుకోవలసింది ఏంటనంటే, నువ్వు దేవుని వైపు ఎప్పుడు చూస్తావు అప్పుడు నువ్వు ఫలించటము శాతనాబ్ది. ఆ మాట మరొకసారి చదువమ్మా, చదువు. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయాలి. దేవుని పేరటే చేయాలి. హల్లెలూయా. దేవుని పేరటే చేయాలి. యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నా నిమిత్తం అంటాడు ఆయన. నా నిమిత్తము నిందలైనను అవమానాలైనను ఏదైనాను మీరు భరించిన వెడల మీరు ధన్యులు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధన్యులు అన్నాడు. దేవుని నిమిత్తం మనం నిందలు పడటం చాలా సంతోషం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మోషే గారు. ఐగుప్తులో రాజుగా ఉండటానికి ఇష్టపడలేదు, కానీ దేవుని పిల్లలతో శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏం పడ్డాడని చెప్పండి? దేవుని పిల్లలతో శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఐగుప్తులో ఉన్న సుఖాలను విడిచిపెట్టి, ఐగుప్తులో ఉన్న బాగాటాలను విడిచిపెట్టి, ఐగుప్తులో ఉన్న ధనాన్ని విడిచిపెట్టి, ఐగుప్తులో ఉన్న అన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుని పిల్లలతో శ్రమ పడటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషే ద్వారా అద్భుతమైన కార్యాలు చేశాడు దేవుడు. హల్లెలూయా. నీ ద్వారా అద్భుతమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. 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 ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఆయన. బండని కొట్టగా నీళ్ళొచ్చాయి. ఆయన ప్రార్థన చేయగా ఆకాశము నుండి పూరేళ్ళు వచ్చాయి. ఆయన ప్రార్థన చేయగా ఆకాశము నుండి మన్నా కురిసింది.
ఆయన ప్రార్థన చేయగా ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన చేయగా మంత్రగాళ్ళు కూడా సిగ్గుపడ్డారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు రాజే వణికిపోయాడు, భయపడ్డాడు, పరువు భయపడ్డాడు. ప్రియులారా, నువ్వు శ్రమలు చూసి బాధపడుతున్నావేమో, కష్టాలు చూసి ఇబ్బందులు చూసి బాధపడుతున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఒక రకంగా మార్చబోతున్నాడు. దేవుడు హల్లెలూయా. నీ మాట చేత కానీ క్రియ చేత కానీ నువ్వు ఎలాగుండాలో తెలుసు. సమస్తమును దేవుని పేరట చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఎవరి పేరట చెయ్యాలి? దేవుని పేరట చెయ్యాలి. కొన్నిసార్లు మనకు తెలుసో తెలియక బయటికి వెళ్తాం, తప్పులేదు, దేవునికి స్తోత్రం. కానీ మనం ఎలా ఉండాలో తెలుసు. ఒక చోటను ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. నేను ఎవరిని కించపరచాలని ఈ మాటలో ఈ దేవుని వాక్యాన్ని చెప్పట్లేదు ప్రియులారా. మిమ్మల్ని ఆశీర్వదింపబడాలని, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని, మీరు వర్ధిల్లాలని, మీరు మంచిగా దేవుని కార్యాలు చూడాలని దేవుడు వాడుకుంటే నిన్ను దేవుడు ఆడుకుంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఎలా ఉంటావు చెప్పండి? నీ చెయ్యి పై చెయ్యిగానే ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుంది చెప్పండి? పై చెయ్యిగా ఉంటుంది. కింద చెయ్యి అంటే ఏంటి? ఎప్పుడు అప్పు తీసుకున్న చెయ్య కింద చెయ్య. అప్పిచ్చి చెయ్యి ఎలా ఉంటుంది? పైన ఉంటుంది. దేవుని స్తోత్రం. అప్పిచ్చేవాడు, అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చేవాడికి ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? దాసుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. నిన్ను దాసుల గృహములో విడిచిపెట్టడానికి రాలేదు దేవుడు. హల్లెలూయా. నిన్ను దాసుల గృహములో ఉంచడానికి దేవుడు రాలేదు, కానీ నిన్ను యజమానుడిగా చేయటానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. మీరు తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనకు తెలియపోవచ్చు దేవుడు ఇందుకే మాట్లాడుతున్నాడు. సేవ పేరు చెప్పి ఎంతమంది ప్రజల్ని కొందరు మోసం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని వినిపిస్తూ ఉంటే భయమేస్తుంది ప్రియులారా. ఒక చోటన ఒక ఆయన మందిరం కడుతున్నాడంట ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆ మందిరం పేరు చెప్పి వసూలు చేసాడంట డబ్బులు. వసూలు చేస్తే చివరికి ఆ మందిరము అవ్వలేదు. వచ్చిన డబ్బులన్నీ ఏమయ్యో తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని అందుకే పిలిచాడా? దేవుడు మనల్ని అందుకే పిలిచాడా ప్రియులారా? చాలా తప్పు. అలాంటి విషయాలు సేవకులకి తగదది, విశ్వాసులకి తగదు. విశ్వాసులు ఎలా ఉండాలనంటే మాట చేత కానీ క్రియ చేత కానీ దేని చేతనైనా సరే సమస్తము దేవుని వలనే జరిగించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అలా జరిగిస్తున్నావో అప్పుడు నువ్వు ఎలాగుంటావో తెలుసా? అనేక మందిని సంతోషపరుస్తావు, నీవు కూడా సంతోషంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మొదటి పేతురులకు రాసిన పత్రిక 4:11 కూడా చదువుదాం. 4:11. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చెయ్యవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఆమేన్. యుగయుగములు. ఒకరు బోధించినప్పుడు ఎలాగుండాలంటే దేవుడు బోధించినట్టే ఉండాలి. ఒకడు ఏంటి ఆ వాక్యం అందించాలి వెంటనే.
ఉపసారం చేసినప్పుడు ఎలాగుండాలని అంటే దేవుడు ఉపసారం చేసినట్టుగానే దేవునికి స్తోత్రం కలిగిన గాక. బోధిస్తే ఎలాగుండాలో తెలుసా? ఖచ్చితంగా దేవుడు చేసినట్టే బోధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నేను గద్దించినట్టే ఉండాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు గద్దిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. ఎవరిని శిక్షిస్తాడంటే ప్రియులారా, తనకిష్టమైన బిడ్డని శిక్షిస్తాడు. తండ్రి శిక్షించిన కుమారుడు ఎలాగవుతాడంటే చెప్పండి, జ్ఞానం గలవాడవుతాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. ఈ మాటకు నాకు గుర్తొచ్చింది. నా చిన్నతనంలో, అంటే బాగా చిన్నవాడిని కదా, పెద్ద అయినప్పుడే నేను ప్రభులకు రాలేదండి. అప్పటికి ప్రభులోకి రాలేదు. నేను ప్రభు తల్లి గర్భంలో ఉండగానే నన్ను ఎరిగి ఉన్న దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు, కానీ ఆయన ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నా చిన్నతనంలో ముళ్ళకంపలు లాక్కెళ్తున్నాను. ఒక చెట్టు నరికి ముళ్ళకంపలు లాక్కెళ్తా ఉంటే ఎక్కడ మట్టికి అక్కడ ఆ ముళ్ళు మాట చెట్టుకి, ముళ్ళ చెట్టుకి ఏముంటాయి, తుమ్మ చెట్టుకి ఏముంటాయి చెప్పండి, ముళ్ళు ఉంటాయి. ఆ కంపలు నరికి ఈ పక్క నుండి ఆ పక్కకి తీసుకెళ్తున్నాను. ఆ చేను గట్టిని అప్పుడు మా అమ్మ ఉంది. నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ అంది, దేవుని తెలుసుకున్నానా అంది. దేవుని తెలుసుకో అని అంది. దేవుని తెలుసుకో అంటే నేనేమన్నానో తెలియదు కదండి నాకు. దేవుడు లేడు, గీవుడు లేడు, దేవుడితో పని ఏంటి అన్నాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాను చెప్పండి? దేవుని తెలుసుకుని లాగినానా ముళ్ళకంపలో అన్నది అమ్మ. పోనీ తెలుసో తెలియకో ఏదో మొత్తం మీద, దేవా నాయనా అమ్మ చెప్పింది కదా అని అంటే గొడవ లేకపోనేమో. నిజంగానండి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడంటే ఇదేనేమో అనుకున్నాను అప్పుడు. దేవుని స్తోత్రం. ఏమనుకున్నానంటే, అమ్మ చెప్పిన మాట వినకుండా నేను ఏం చేశానంటే, దేవుడు లేడు, గీవుడు లేడు, దేవుడు ఏం చేస్తాడో అని లాక్కొత్తా ఉంటే ఎక్కడ మటుకు అక్కడే గుచ్చుకుపోతున్నాయండి నాకు. దేవుని స్తోత్రం. ఎలాగైనా గుచ్చుకుపోతున్నాయి. ఇంకా చూడండి నా పరిస్థితి ఎలా ఉందనంటే, ఏదో రకంగా గుచ్చుకుపోతుంది. గుచ్చుకుంటుంటే రక్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు అన్నాను, దేవా తండ్రి నాయనా, అయ్యా నాయనా 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 నువ్వు ఉన్నావు అన్నమాట అన్నాను. దేవునికి స్తోత్రం. ఆ టైంలో నిజంగా అలా గుచ్చుకోపోయా అనుకోండి, అసలు ఎలా ఉంటుందమ్మా చెప్పు? అసలు దేవుడు గుర్తుంటుందా? కొందరికి గుచ్చుకోవు. ఎందుకు గుచ్చుకోవనంటే తండ్రి అతను శిక్షించలేదు. దేవునికి స్తోత్రం. అందుకని వారు తండ్రి అంటే ఏంటో తెలుసుకోలేకపోయారు. చాలామందికి కష్టాలంటే పడవు. కొందరికి కష్టాలంటే పడతాయి. కష్టాలు వచ్చి గోల్ది, శ్రమలు వచ్చి గోల్ది, బాధలు వచ్చి గోల్ది వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకా పచ్చదనంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ఎదుగుదల ఉంటుంది, ఇంకా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడనమాట. అలాగనే దేవుని వాక్యం చెబుతుంది, ఒకరికి మనం బోధించినప్పుడు ఎలా ఉండాలని అంటే దేవుడు చెప్పినట్టే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ఈ మందిరం కడుతున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, ఇక్కడ అన్నాడు ఒక ఆయన, యేసుబాబు అన్నాడు, మనస్వర యేసుబాబు, ఏమండి బాక్స్ టైప్లో కడుతున్నారా అన్నాడు. అవునండి అన్నాను. అప్పటికి దీనికి ఏమీ లేదా శంకర్, దేవుని స్తోత్రం, స్లాబ్ వేసాను, కింద స్లాబ్, ఆ గ్లాసులు పెట్టిస్తారా? అవునండి అన్న. దేవునికి స్తోత్రం. నా మాట రూలు పరిచాడు దేవుడు, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మాట అంటే ఎలా ఉండాలో తెలుసా? బోధిస్తే ఎలా ఉండాలో తెలుసా? ఉపదేశిస్తే ఎలా ఉండాలో తెలుసా? ఉపన్యాసం చేసిన ఎలా ఉండాలని అంటే దేవుడు చేసినట్లే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట మరొకసారి చదివిందాం. కొలస్సీయులకు రాసిన
మొదటి పేతురుకు రాసిన పత్రిక, ఆ మొదటి ఎడల పేతురు రాసిన పత్రిక. ఒకడు బోధించిన వెడల దేవోక్తులను బోధించినట్లే బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసినను దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చెయ్యవలెను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సామర్థ్యత నీకు ఉండాలి. నువ్వు బోధిస్తే ఎలా ఉండాలో తెలిసి ఖచ్చితంగా ఉండాలన్నమాట. నువ్వు అలాగుంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. వస్తానంటే వస్తాననాలి, రానంటే రాననాలి, చేస్తానంటే చేస్తాననాలి, లేదంటే లేదనాలి, అంతే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఎలా ఉంటే వాడుకుంటాడు అని అంటే, ప్రియులారా, నువ్వు అనేక మందిని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయమునైనా సహించు, అన్యాయాన్నైనా సహించటం మేలు నీకు. ఎందుకో తెలుసా? అది అన్యాయమే అవ్వచ్చు, అయినను సరే నువ్వు సహించావనుకో, చూస్తున్న దేవుడు ఏదో ఒక రోజున దానికి తగిన ప్రతిఫలం నీకు ఇచ్చి నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యూదులకైనాను గ్రీసు దేశస్థులకైనాను దేవుని సంఘమును అభ్యంతరం కలగజేయని చెయ్యకండి. దేవుని సంఘానికి అభ్యంతరము కలగజేయకండి. సంఘం మీద నిందలేయకండి, సేవకుల మీద నిందలేయకండి, విశ్వాసుల మీద నిందలేయకండి. కొందరు తెలిసి తెలియని వారు ఉంటారు, వారి గురించి ప్రార్థన చేయాలి. విశ్వాసులు ఉంటారు కదా, కొందరు తెలియకుంటారు, తెలుసున్నవారు ఉంటారు. ప్రార్థన చేయాలి. అయ్యా, వారికి తెలియలేదు, ప్రార్థన చేయండి. దేవుడు వారు తెలుసుకుంటారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. అంతేగాని నిన్ను బట్టి మరొకరు సంఘము నుండి బయటికి వెళ్ళకూడదు. హల్లెలూయా. లోపలికి రావాలి తప్ప బయటికి వెళ్ళకూడదు. వారి ఒకవేళ ఏదైనా బలహీనమైన పరిస్థితిలో ఉంటే మనం ఏం చేయాలంటే సహకరించాలి, సహాయం చేయాలి. మనకు ఉన్నంతలోనే సహాయం చేయాలి. దేవుని స్తోత్రం. నేను అదే అనుకుంటాను. ఎవరికైనా సాయం చేస్తున్నాను అనుకోండి, నేను అనుకుంటాను మళ్ళీ వాళ్ళు నాకు ఇస్తారనేసి ఎప్పుడు అనుకోను నేను. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఖర్చు పెడుతున్నాను అనుకుంటాను, అంతే. దేవుని స్తోత్రం. నాకు ఇస్తానే ఉంటాడు దేవుడు. హల్లెలూయా. అది నేర్చుకోండి. అది నేర్చుకుంటే దేవుడు నిన్నెప్పుడు కూడా తక్కువ చేయడు. ఎప్పుడు కూడా నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 10:24. దేవునికి స్తోత్రం కలిగిన కాక. సమయం చాలా అయింది. ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఎందరు అలాగ ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. మన కోసం మనం బ్రతికితే సరిపోదు. మన ఆనందం కొరకు మనం బ్రతకూడదు. ఇతరుల ఆనందం కూడా మనదనుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇతరులకి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, ఇతరులకి సంతోషం తెచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా నేను తిట్టుకుంటున్నారనుకో, నిన్నేదైనా అనుకుంటున్నారనుకో, అనుకొని ఏదో ఒక రోజున తెలుసుకుంటారు వాళ్ళు. అనుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని మరీ తిట్టేస్తారే. హల్లెలూయా. ఒక ఆయనంట, దేవునికి స్తోత్రం, సంఘం నుండి విశ్వాసులు బయటికి వెళ్తున్నారంట. అప్పుడే చెప్పాడంట అయ్యగారు వాక్యం ఏమని, ఒక శంప మీద కొడితే యేసే 2వ శంప చూపించమన్నాడు కదా అనేసి వాక్యం చెప్పాడండి అయ్యగారు.
అమ్మ మీరు ఒక షంప్ మీద కొట్టారనుకోండి, రెండో షంప్ చూపించండి, ఈ షంప్ని కూడా కొట్టుకోని అని వాక్యం చెప్తే అయ్యగారు ఆ వాక్యం విన్నారు. వాళ్ళు బయటికి వెళ్తున్నారు. ఆ బయట ఉన్నవాడికి ఆడికేమొచ్చిందో మరి తెలియదు. ఆ బయటికి రాగానే ఒకడిని లాపెట్టి కొట్టేసాడండి లెంపకి. దేవుని స్తోత్రం. ఎక్కడ కింద కొట్టేసాడండి. కొట్టేస్తే ఊరుకుంటాడండి? ఈడేం చేశాడంటే 2 పీకేసాడండి. దేవుని స్తోత్రం. సప పీకేసాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పీకేసాడంట, కొట్టేశాడంట. అవతలోడు దవడ వాసిపోయిందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఆడంటున్నాడంట, ఇప్పుడే కదా మీ అయ్యగారు వాక్యం చెప్పాడు, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని అన్నాడు కదా, మరి నువ్వు నన్ను ఇలా కొట్టేసి ఏంటి అని అంటున్నాడంట. ఆడు ఏడుస్తాను. అప్పుడు అన్నాడంట ఆయన, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు, రైటే ఆయన, నువ్వు ఏ కారణం చేత నన్ను కొట్టావో చెప్పమన్నాడంట. కారణం ఉండాలి కదండి, దానికి ఏదో కారణం ఉండాలి కదా. వెళ్ళిపోయి కొట్టేస్తావా? దేవుని స్తోత్రం. అంటే కొట్టేస్తే పడిపోతారనేనా? కొంతమంది అంటారు కదా, మీరు దేవుని బిడ్డలు కదా అంటారు. మరి దేవుని బిడ్డలు అని వాళ్ళే అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుడి బిడ్డలు కదా అని అంటున్నారు. దేవుని స్తోత్రం. దేవుడు మనకే ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే ఎలా ఉంటుందంట? బాగుంటుందా? దేవుడు ప్రేమామయుడు, దయామయుడు కనుక అందరిని సమానంగా చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఒకరిని ఒకరు కించపరచకూడదు, ఒకరిని ఒకరు ఎత్తి చూపకూడదు. ఏం చేయాలంటే ఎదటి వారి ప్రయోజనం కొరకే ఉండాలి, కానీ మన కొరకు మనం బ్రతకూడదు. దేవునికి స్తోత్రం. ఇతరులను సంతోషపరిచేలాగా ఉండాలి, కానీ మనల్ని మనం సంతోషపరుచుకునేలాగా ఉండకూడదు. మనతో పాటు ఇతరులను సంతోషపరచాలి. హల్లెలూయా. వారి గురించి ప్రార్థన చేయాలి, వారికి ఉపసారం చేయాలి, వారికి ఏదైనా మాట్లాడితే బోధిస్తే దేవుడు బోధించినట్లుగానే ఉండాలి. చక్కని మాటలు చెప్పాలి. దేవుని స్తోత్రం. కొందరు ఏం చేస్తారో తెలుసా? బోధ వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. అలా ఉండకూడదు. దేవుని మాటలు జీవపు ఊట, నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది, నిన్ను దీవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతరులను సంతోషపరిచేవారిలాగా మనం ఉండాలి తప్ప ఇతరులను బాధ పెట్టేవారిగా ఉండకూడదు. సేవకులనైనా సరే, విశ్వాసులనైనా సరే, అలాగే ఎవరినైనా సరే. ఆయన అంటాడు కదా, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగజేయకండి. అలాగు నేను కూడా స్వప్రయోజనం కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనం కోరుసు అన్ని విషయాల్లో అందరినీ సంతోష పెడుతున్నానంటాడు. అంటే పౌలు గారికి కొందరిని బట్టి బాధ కలిగింది, కొందరిని బట్టి ఇబ్బంది కలిగింది. అయినను సరే ఏం చేసాడో తెలుసా? ఇబ్బంది పెట్టిన వాడిని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకనంటే రక్షింపబడి వారికి ఆటంకంగా ఉంటుందని చెప్పి ఆయన ఏం చేసాడో తెలుసా? ఓర్చుకున్నాడు, వారిని కూడా సంతోషపరిచాడు. నేను తిట్టేవారిని కూడా ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేశాడంటే పొగిడాడు మాట. నేను ద్వేషించే వారిని కూడా పొగిడాడు, నిన్ను అవమానించే వారిని కూడా పొగిడాడు. ఆయన చాలా మంచోడండి ఆయన అని చెప్పాడు. కారణం ఏంటనంటే దేవుని బిడ్డలంటే ఇలా ఉంటారని తెలుసుకోవటానికి. దేవునికి స్తోత్రం. అనేక మంది దేవుని దగ్గరికి రావటానికి, అనేక మంది రక్షణ పొందటానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి కనుక దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు నాయనా. నిజమే తండ్రి, అభ్యంతరాలు పరచడం గొప్పతనం కాదు, కానీ అభ్యంతరం రాకుండా చూసుకున్న వారి గొప్పవారు. అభ్యంతరాలు ఎవరి వలన వచ్చినో వారికి శ్రమ అన్నావు తండ్రి. అయ్యా, నీ పిల్లలు, నీ సంఘం
సంఘానికి మేలు చేసేవారు గాను, సేవకులకి మేలు చేసేవారు గాను, సహోదరులకి ఒకరు మేలు చేసుకునేవారు గాను, వారి కోసమే కాక ఇతరుల కోసం కూడా మేలు చేసేవారు గాను ఉండాలని నువ్వు కోరుకున్నావు. అవును ప్రభువా, దేవానికి స్తోత్రం. పౌలు గారు చెప్పిన మాట నిజమే తండ్రి. ఆయన చెప్పిన మాటల్లో చాలా గొప్ప విషయాలు మేము నేర్చుకున్నాం. అవును తండ్రి నాయన, ఇదిగో నా సంఘాన్ని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభు నీ వాక్యాన్ని బట్టి నడిచే బిడ్డలు కావాలి. ఒకరి మీద ఒకరు అభ్యంతరాలు తెచ్చుకొనక, సంఘాన్ని పాడు చేసుకోక, సమాజానికి మేలుకరంగాను, అలాగే సేవకులకి సంతోషకరంగాను, అలాగే వారికి వారు మేలు చేసుకున్నవారు గాను, సంతోషంగా ఉండేవారు గాను, ఓర్చుకునేవారు గాను అయా ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, దీవించిన ఆయన ఆస్వాదించండి. ఈ వాక్యం వారి జీవితంలో ఉండటానికి సహాయం చేయండి. చాలా విషయాలు నేర్పించారు ప్రభువా. మేము కుండీల్లో ఉండి మొక్కల్లాగా కాక నాటబడిన మొక్కవలే ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా ఉండటానికి సహాయం చేయండి. దేవా, దేవుణ్ణి అడ్డం పెట్టి మోసాలు చేసేవారిగా కాక, బైబిల్ పేరు చెప్పి వేషాలు వేసేవారిగా కాక, అయ్యా నిజమైన దేవుని మేము కలిగి ఉన్నాం కనుక ఆ ప్రభుకి తగునట్టుగా ఆయనకి ఓ సమస్తము మేలుకరంగా చేసేవారిగా సహాయం చేయండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా గ్రామాన్ని దీవించండి. అయా ఇచ్చిన ఈ పరిచర్యని దీవించండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. అయా లైక్ ఇస్తున్న ప్రతి బిడ్డలను కూడా దీవించండి. అలాగే నాయన ఈ పరిచర్యను ఇంకా ముందుకు నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.